పతంగ్ జోరు పెరుగుతోంది. అది తెగిన గాలిపటం కాదు, కేజ్ కట్ పతంగిలా మారుతోంది. తన సత్తా చాటుతోంది. అవును, 2014 తర్వాత బీజేపీ ఎలా బలపడుతూ వచ్చిందో ఎంఐఎం పార్టీ కూడా అలాగే బలపడింది. ఇప్పుడు మహారాష్ట్ర వంటి చోట్ల ప్రధాన పార్టీలకే సవాల్ విసిరేంతగా సీన్ మార్చేసింది. ఏంటి మజ్లిస్ పార్టీ వ్యూహం? ఎలా ఓట్లు సీట్లు పెంచుకుంటోంది? అసదుద్దీన్ ఓవైసీ కథ మార్చేస్తున్నారా? పతంగ్ పవర్ చూపుతోంది. దేశమంతా చుట్టి వస్తోంది. ఎక్కడైనా జెండా ఎగరేస్తానంటోంది. అవును, మీరు వింటున్నది పాత బస్తీ నుంచి ఎదిగి దేశ రాజకీయాలపై ముద్ర వేస్తోన్న మజ్లిస్ గురించి. ఎంఐఎం పార్టీ దేశంలో సైలెంట్ గా రైజింగ్ అవుతోంది. క్రమంగా విస్తరిస్తోంది. బలం చాటుకుంటోంది. పవర్ షేరింగ్ లో భాగమవుతానంటోంది. మొన్నటి మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూశాక మజ్లిస్ రైజింగ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ ఓల్డ్ సిటీ, ఎక్కడ ముంబై, తానే, పుణే అయినా సరే జోరు చూపించింది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని పవర్ చూపుతోంది. అసలు ఎంఐఎం ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ రాబట్టింది? దేశంలో దాని ఫ్యూచర్ స్కోప్ ఎంత? ఇలాంటివన్నీ డీకోడ్ చేద్దాం. హైదరాబాద్ లో 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 67 కార్పొరేటర్లు, ఓవరాల్ గా తెలంగాణలో 70 మంది కౌన్సిలర్లతో ఎంఐఎం తన పరిధిలో విస్తరించి ఉంది. ముస్లింలు ఎక్కువ ఉన్న చోటే కదా దేని పవర్ అని ప్రత్యర్థులు లైట్ తీసుకునే రోజులు పోయాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అభ్యర్థులుగా నిలబెడుతూ మైనార్టీల ఓట్లను గంపగుత్తగా సాధిస్తూ బహుజన వర్గాల ఓట్లపైన ఫోకస్ పెట్టి విజయాలు సాధిస్తోంది ఎంఐఎం. ఈ పొలిటికల్ స్ట్రాటజీతో పార్టీ వేళ్లును ఎంఐఎం ఏంటంటే మీరు అన్నట్లు మహారాష్ట్రలో ఇదివరకు ఈవెన్ ఎంపీ సీట్ కూడా గెలుచుకున్న చరిత్ర మహారాష్ట్రలో ఎంఐఎం ఉంది కదా. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా వాళ్ళు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడే కాదు, అంతకు ముందు ఎన్నికల్లో కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆర్జేడీలో చేరారు, కానీ మళ్ళీ గెలుచుకున్నారు. సో మీకు సీమాంచల్ రీజన్లో భారీగా గెలుచుకున్నారు. 5 సీట్స్ గెలుచుకున్నారు. అలాగే అయితే అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో సక్సెస్ కాలే, బెంగాల్లో లాస్ట్ టైం ప్రయత్నం చేశారు కానీ ఫెయిల్ అయింది ఎంఐఎం. సో అంతటా సక్సెస్ అయింది అని కూడా చెప్పలేము. కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ఫెయిల్ అయింది. సో ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే మీకు ముస్లిం పార్టీస్, దేశంలో ముస్లిం ఓటును మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది. అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో ఉంది. ఈ 2 చోట్ల మినహా ముస్లింలు సాధారణంగా సెక్యులర్ పార్టీస్కి ఓటు వేస్తుంటారు. యాంటీ బీజేపీ స్ట్రాటజిక్ ఓటింగ్ ఉంటూ ఉంటుంది. దీన్ని సోకాల్ సెక్యులర్ పార్టీస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు దశాబ్దాలుగా. ఇప్పుడు మీకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, ఆ తర్వాత వాళ్ళ వారసులు అఖిలేష్ కానీ మీకు తేజస్వి యాదవ్ కానీ ఎంవై ఫార్ములా పైన ఆధారపడ్డారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఇటీవల చూపిన ప్రదర్శన చూస్తే పొలిటికల్ స్టోరీ ఎలా మలుపులు తిరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో 126 కార్పొరేట్ స్థానాలను గెలుచుకోవటం అంటే మాటలు కాదు. జాతీయ స్థాయిలో తమ సత్తా ఎలా ఉండబోతోందో చెప్పింది. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లలో ఓవరాల్ గా 126 కార్పొరేట్ సీట్లు గెలిచిన మజ్లిస్ ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కంటే దాదాపు 3 రెట్లు ముందంజలో ఉంది. అలాగే శివసేన, యూబీటీ, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ కంటే కేవలం 30 సీట్లు వెనుకంజలో ఉంది. అంతెందుకు 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మాలెగావ్ సెంట్రల్ స్థానాన్ని కూడా గెలుచుకుంది. మైనార్టీలు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాలపై తన ఫోకస్ మరింత పెంచుకుంటోంది. సెక్యులర్ పార్టీస్ ముస్లింలను ఓటు బ్యాంకులుగా మార్చుకున్నారు. రియాలిటీలో ముస్లింల సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ జరిగింది ఏమీ లేదు. కేవలం వాళ్ళను ఓటు బ్యాంకులుగా మార్చుకున్నారు. మీకు బెంగాల్లో మమతా బెనర్జీ చేసిందని, అక్కడ కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ ఐఎంఎల్తో కలిసి చేసిందని, మన దగ్గర కూడా తెలంగాణలో మీరు చూడండి, ఎవరు అధికారం ఉంటే వాళ్ళు బీఆర్ఎస్తో కలుస్తారు, ఎంఐఎంతో కలుస్తారు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కలిసింది, దాదాపు 9 ఏళ్ళు బీఆర్ఎస్ కూడా కలిసి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో కలిసింది. అందువల్ల దేశమంతటా సెక్యులర్ పార్టీస్ను ముస్లింలను ఒక వ్యూహాత్మక ఓటు బ్యాంకుగానే భావిస్తారు.
ఔరంగాబాద్, షోలాపూర్, నాందేడ్ వంటి ప్రాంతాల్లో డజన్ల కొద్ది కార్పొరేట్ స్థానాలను గెలుచుకుంది ఎంఐఎం. ముస్లిం, దళిత ఓట్లు ఎక్కువగా ఉన్న వార్డుల్లోనూ మజ్లిస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. మహారాష్ట్రలో ముస్లిం డామినేటెడ్ అర్బన్ ఏరియాలైన మరాఠ్వాడ, వెస్టర్న్ మహారాష్ట్ర, ముంబై, తానే వంటి చోట్ల పతంగ్ పాతుకుపోతోంది. 2014 తర్వాత బీజేపీ విస్తరణతో పాటే ఏఐఎంఐఎం విస్తరణ కూడా జరుగుతూ వస్తోంది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తన ఖాతా తెరవటంలో విఫలమైనప్పటికీ దాదాపు 40% ముస్లిం జనాభా ఉన్న ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 33,474 ఓట్లను సాధించింది. ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల చీలిక కారణంగా బీజేపీకి చెందిన మోహన్ సింగ్ బిష్ట్ 17,578 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఏఐఎంఐఎం 3వ స్థానంలో నిలిచినప్పటికీ నిర్ణయాత్మక శక్తిగా నిలిచింది. ఇక ఉత్తరప్రదేశ్ లోనూ మజ్లిస్ పార్టీ బేస్ పెరుగుతోంది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహా ధోరణి కనిపించింది. ఇక్కడ ఎంఐఎం కొన్ని సీట్లను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని పోటీ చేసింది. బిజ్నోర్, మోరాదాబాద్ సహా కనీసం 7 నియోజకవర్గాల్లో దాని ఓట్ల వాటా సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి కంటే ఎక్కువ షేర్ రాబట్టింది. పరోక్షంగా బీజేపీ విజయాలకు కారణమైందన్న వాదన కూడా వినిపించింది. ఏదైనా రాష్ట్రంలో పోల్ సీన్ లోకి ఏఐఎంఐఎం ఎంట్రీ ఇస్తే చాలు, గెలుపు లేకపోయినా ఎన్నికల స్క్రీన్ ప్లే మారుస్తుందని ఇతర ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలను పునః సమీక్షించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ కావడం వల్ల దేశవ్యాప్తంగా హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్లో ప్రధానమైంది యాంటీ ముస్లిం రెటరిక్. మీకు మూకదాడుల నుంచి మొదలుకోవచ్చు, హేట్ స్పీచ్ కావచ్చు, అసలు బీజేపీకి చెందిన ఒక్క ఎంపీ ముస్లిం లేకపోవడం కావచ్చు. సో బీజేపీ ఎమర్జ్ కావడం వల్ల పార్లమెంట్లో కూడా ముస్లిం రిప్రజెంటేషన్ గణనీయంగా పడిపోయింది. సో బీజేపీ మెజారిటేరియన్ పాలిటిక్స్ ఒకవైపు ఎమర్జ్ అవుతుంటే దాన్ని కౌంటర్ చేయడంలో సెక్యులర్ పార్టీసు బీజేపీకి ఎక్కడ హిందూ ఓటు కన్సాలిడేట్ అవుతున్న భయంతో మరింతగా ముస్లిం ఎంపవర్మెంట్ మానేసి ముస్లిం అపీజ్మెంట్ కూడా భయపడే దశకు వచ్చారు. దాంతో ముస్లిం ఓటర్లలో కాస్త అసంతృప్తి పెరిగింది. ఏంటి మా పరిస్థితి? అటు బీజేపీ ఏమో అటాక్, ఇటు సెక్యులర్ పార్టీస్ మా పట్ల గట్టిగా నిలబడవు. ఎంఐఎం విస్తరణకు కేంద్ర బిందువుగా అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఆయన ప్రజాకర్షక వ్యవహారం, వాక్చాతుర్యం పార్లమెంటులో వాడివేడి ప్రసంగాలు పవర్ఫుల్ ముస్లిం లీడర్ గా మార్చాయి. ఆయన స్పీచ్లు పట్టణ, సెమీ అర్బన్ ఓటర్లలో ముఖ్యంగా విద్యాధిక వర్గాల్లో ఆయన్ను భవిష్యత్ స్వరంగా చూస్తారు. పార్లమెంటులో ఓవైసీ మైనార్టీల హక్కులు, పౌరసత్వ చట్టాలపై గట్టిగానే మాట్లాడుతుంటారు. ఆపరేషన్ సింధూర్ తరువాత ఇస్లామిక్ దేశాలతో సంబంధాలు సహా అంతర్జాతీయ పార్లమెంటరీ ప్రచారం ద్వారా ఆయన నేషనల్ ప్రొఫైల్ ని కూడా ఇంకాస్త పెంచుకున్నారు. భారతీయ ముస్లింల ప్రతినిధిగా మారారు. ఏఐఎంఐఎం విస్తరిస్తున్న తీరుతూ ఇతర పార్టీల వ్యూహాలకు బ్రేకులు వేసేలా మారాయి. హైదరాబాద్ దాటి వస్తున్న ఈ ఫలితాలు ఎఫెక్టివ్నెస్ ను పెంచుతున్నాయి. దారుస్సలాం దర్వాజా దాటిస్తోంది. ఓల్డ్ సిటీ నుంచి ఏ సిటీనైనా శాసిస్తానంటోంది. దేశమంతా ఎన్నికల దరువు వేయడానికి రెడీ అంటోంది. అన్ని లెక్కలు వేసుకొని పక్కాగా బరిలో దిగి అనుకున్న రిజల్ట్ రాబడుతోంది. పొలిటికల్ ఈక్వేషన్స్ ను టార్గెట్ చేస్తోంది మజ్లిస్ పార్టీ. మైనార్టీ యూత్ కు ఇది మౌత్ పీస్ పార్టీగా మారిపోయింది. మహారాష్ట్ర మున్సిపల్స్ ఎంఐఎం పార్టీకి ఒక దిక్సూచిగా మారాయా? మహారాష్ట్ర, బీహార్, యూపీ, బెంగాల్ స్టేట్ ఏదైనా తమ స్టేటస్ తగ్గకుండా చూసుకుంటోంది మజ్లిస్ పార్టీ. ఇటీవలి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మైండ్ బ్లాంక్ అయ్యే రిజల్ట్స్ సాధించింది మజ్లిస్. ఛత్రపతి సంభాజీ నగర్ అంటే పూర్వపు ఔరంగాబాద్ లో 115 సీట్లలో 33 సీట్లు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మాలేగావ్ లో 21 సీట్లు, అమరావతి 15, నాందేడ్ 13, ధూలే 10, సోలాపూర్ 8, ముంబై, నాగ్పూర్, జల్గావ్, జాల్నా, పర్భాని, చంద్రపూర్ వంటి చోట్ల పవర్ చూపించింది. అయితే ఈ విజయాలు ఊరికే రాలేదు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసింది. గతంలో ఎక్కడ తప్పు జరిగిందో పాఠాలు నేర్చుకుని ముందుకు కదిలింది.
ఒకసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎలాంటి మ్యాజిక్ చేసిందో చూద్దాం. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ 5 సీట్లు గెలిచింది. 2020 ఎన్నికల్లోనూ 5 సీట్లే గెలిచింది. కానీ పార్టీ ఓట్ షేర్ 1.3% నుంచి దాదాపు 2% పెరిగింది. గెలిచిన సీట్లన్నీ సీమాంచల్ ప్రాంతంలోనివి. ఇవన్నీ ముస్లిం మెజార్టీ ఏరియాలే. బలరాంపూర్, ఠాకూర్గంజ్ వంటి సీట్లలో 2 స్థానంలో నిలిచి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయింది ఎంఐఎం. చెప్పాలంటే ఏఐఎంఐఎం ఇప్పుడు బీహార్ అసెంబ్లీలో వామపక్షాలను వెనక్కునెట్టి 6వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అక్కడ కాంగ్రెస్ కు 6 సీట్లే వచ్చాయి. మహాగఠబంధన్ ముస్లిం ఓట్లు చీల్చుకోవడంతో ఎంఐఎం కు బెనిఫిట్ జరిగింది. ఇక వెస్ట్ బెంగాల్లో మరో సీన్ కనిపిస్తోంది. అక్కడ మార్చ్ లేదా ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ టర్మ్ మే 7న ముగియబోతోంది. ఆ లెక్కన ముందుగానే పోలింగ్ జరగాల్సి ఉంటుంది. సో అక్కడ మజ్లిస్ పార్టీ చేయబోయే మ్యాజిక్ చుట్టూ ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. మాల్దా, ముర్షిదాబాద్ వంటి ముస్లిం డామినేటెడ్ ఏరియాల్లో మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తోందా పార్టీ. బెంగాల్లో ముస్లిం జనాభా 40% దాటిపోయిందని, అన్ని సీట్లలో పోటీ చేస్తామని ఇటీవలే ఎంఐఎం నేతలు ప్రకటించారు. అంటే కథ ఏ లెవెల్ కు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ముస్లింలు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల సపోర్ట్ తమకే ఉంటుందన్న నమ్మకంతో బెంగాల్లో సత్తా చాటాలనుకుంటోంది. ఆ లెక్కన తృణమూల్ కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అన్నది కీలకంగా మారుతోంది. అపీజ్మెంట్ కాదు, ఇప్పుడు హిందూ అపీజ్మెంట్ కొరకు ముస్లింలను కూడా ఇగ్నోర్ చేయాలి, ఎలాగో వాళ్ళు ఓటేస్తారు కదా అనే దశకు వచ్చారు. దీన్ని ఓవైసీ సరిగ్గా ఉపయోగించుకుంటున్నారు. అంటే ముస్లింల్లో పెరుగుతున్న ఈ ఏలియనేషన్, ఈ అసంతృప్తిని సరిగ్గా ట్యాప్ చేసి మన కొరకు మనమే ఓటేసుకుంటేనే మనము ప్రామినెంట్గా ఉంటాము అని మొదలుపెట్టారు. దానికి తోడు బీజేపీని ఎదుర్కోవాలంటే ముస్లిం కన్సాలిడేషన్, హిందూ కన్సాలిడేషన్కు పోటీగా ముస్లిం కన్సాలిడేషన్ కావాలి అనేది ఇంకా పెరిగారు. అందుకే మీరు గమనించండి, బీజేపీ పెరిగితే ఎంఐఎం పెరుగుతుంది, ఎంఐఎం పెరిగిన చోట బీజేపీ పెరుగుతుంది. 2 కోరలు ఒకదానికోటి దోదం చేసుకుంటారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనూ మజ్లిస్ బలం పుంజుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో ముస్లిం ఓటు బ్యాంకు క్రమంగా మజ్లిస్ వైపు రావటానికి కొన్ని కారణాలు చూపుతున్నారు. ముస్లిం సొసైటీలో తమ సమస్యలను కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు పట్టించుకోవట్లేదనే అసంతృప్తి పెరగటం ఎంఐఎం బేస్ పెరగటానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. అయితే ఓట్లు కోల్పోతున్న ఈ పార్టీలో కొందరు దీన్ని ఓట్ కట్టర్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఇది మైనార్టీల ఓట్లను చీల్చి బీజేపీకి బెనిఫిట్ చేస్తోందన్న వారు ఉన్నారు. ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా బీజేపీకి ప్లస్ అనే వాళ్లు ఉన్నారు. అయితే విమర్శలు ఎన్నొచ్చినా తన దారిలో తాను వెళతానంటోంది మజ్లిస్ పార్టీ. అందువల్ల ఎంఐఎం ఒక రకంగా ఎంఐఎం ఉనికి పెరుగుతున్న కొద్దీ బీజేపీకే ప్రయోజనం. ఎందుకంటే బీజేపీ హిందూ కన్సాలిడేషన్ పెరుగుతుంది, సెక్యులర్ పార్టీస్కి ఒక బలమైన ఓటు బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందుకే ఎంఐఎం దేశమంతటా చేస్తున్న పని ఏంటంటే బీజేపీ పెరుగుదలకు దోహదం చేస్తుంది. యూపీలో 73 సీట్లలో ముస్లిం జనాభా 30% మించి ఉంది. ఏఐఎంఐఎం మైనార్టీలను దాటి ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీగా రీబ్రాండింగ్ చేసుకునే పనిలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. అందుకే ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 మంది పోటీ చేస్తే అందులో 2 నాన్ ముస్లింలకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ, మహారాష్ట్ర, యూపీలో కూడా హిందూ, దళిత క్యాండిడేట్లను నిలబెడుతోంది. నిజానికి మజ్లిస్ పార్టీ తొలినాళ్లలో ముస్లిం సమాజ సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధి కోసం 1927 నవంబర్ 12న స్థాపించారు. ఇది రకరకాల లీడర్ల చేతుల్లో నుంచి ఓవైసీ కుటుంబం చేతికి పగ్గాలుచ్చాయి. ఇప్పటికీ వారి ఆధ్వర్యంలోనే పార్టీ దేశవ్యాప్తంగా సంచలనాలకు కారణమవుతోంది. 1944లో బహదూర్ యార్ జంగ్ మరణం తర్వాత కాసిం రిజ్వీ బాధ్యతలు తీసుకున్నారు. ఆ టైంలో ఈ పార్టీ హైదరాబాద్ నిజాం పాలనలో ముస్లిం హక్కుల కోసం పనిచేసింది. 1948లో హైదరాబాద్ భారత్లో విలీనమైన తరువాత ఎంఐఎం పార్టీ అస్తిత్వం కోల్పోయింది. కాసిం రిజ్వీ పాకిస్తాన్ పరారయ్యాడు. 1958 నుంచి మౌల్వీ అబ్దుల్ వహీద్ ఓవైసీ అంటే అసదుద్దీన్ ఓవైసీ తాత ఈ పార్టీని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ ఏఐఎంఐఎం పేరుతో పునరుద్ధరించారు. 1975లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ తండ్రి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ కాలంలో పాత బస్తీలో ఈ పార్టీ బలమైన బేస్ నిర్మించుకుంది.
2008లో సలావుద్దీన్ చనిపోయాక అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2004 నుంచి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 5 సార్లు హైదరాబాద్ ఎంపీగా ఉన్నారు. మజ్లిస్ విస్తరణ ఒకవైపు ముస్లిం సమాజంలో కాన్ఫిడెన్స్ పెంచుతోంది, మరోవైపు పొలిటికల్ పోలరైజేషన్ కు కారణమవుతోంది. నిర్ణయాత్మక ఓట్లను ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతోంది. ఇది థర్డ్ ఫోర్స్ గా మారుతూ 2026 బెంగాల్ ఎన్నికల్లో, 2029 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరింత ఎఫెక్ట్ చూపొచ్చంటున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేంత బలం లేకపోయినా ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించే స్థాయిలో ఆ పార్టీ ప్రభావం కనిపిస్తోంది.